హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయూమి టాక్స్. ఈరోజు నేను తయారు చేసిన కర్రీ వచ్చి డాబా రెస్టారెంట్ స్టైల్లో చాలా అద్భుతంగా చాలామంది ఇష్టంగా తినే ఈ చికెన్ కీమాని నేను ఎలా తయారు చేశాను అన్నది మీకు చూపిస్తాను. పొగలు చూసారా ఎలా ఉన్నాయో, ఆలీబాబా అద్భుత దీపంలోంచి వస్తున్న పొగల్లా ఉన్నాయి కదా. రండి మీకు నేను ఇది ఎలా తయారు చేశాను అన్నది మీకు చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట. నీరంతా ఆవిరైపోయినంత వరకు ఉడికించుకుని దానిని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నా దగ్గర ఈ చాపర్ ఉంది కాబట్టి నేను ఇందులో వేసుకుని చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా నేను దీని ద్వారా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. నిజంగా ఈ మిక్సీ ఉండడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. ఈ విధంగా సన్నగా చేత్తో అయితే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఈ విధంగా మిక్సీలో వేసి, మిక్సీ అంటే మరీ మామూలు మిక్సీలో వేసామంటే మరీ పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా మనము చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో చిన్న బటర్ వేసుకున్నాను అనమాట. బటర్ కరిగిన తర్వాత మనకి కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, కాకపోతే నేను ఆయిల్ అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా తక్కువగానే ఆయిల్ వేసాను, ఎందుకంటే బటర్ యూజ్ చేద్దామన్న ఉద్దేశంతో అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ వేగిన తర్వాత అందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత గరం మసాలా అంతా కూడా వేసేసి, ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి, తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం ఎంతో ఇష్టంగా తింటాం కాబట్టి దానిలో సరిపడా జీడిపప్పును కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకుని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటో తీసుకుని దాన్ని కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఆయిల్లో బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంతైతే కారం పిల్లలు తినగలుగుతారో అంత కారం వేసుకుని, ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు ఇవంతా కూడా మనము చక్కగా కలుపుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మటన్ కీమా తింటాము, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఏంటంటే ఈ చికెన్ కీమా. చికెన్ అంటేనే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అందులో ఈ విధంగా చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లోనే మనము నూరి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. అయితే కొద్దిగా పెరుగు వేసుకున్నాను. పెరుగు ఎందుకు వేసుకున్నా అంటే మనము ఆల్రెడీ మనం చికెన్ ఉడికించాం కాబట్టి అది కొద్దిగా గట్టిగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్నెస్ తీసుకురావడానికి మాత్రమే ఈ పెరుగు వేసుకున్నాను అనమాట. ఈ పెరుగు వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికిన కర్రీని పక్కన పెట్టుకుని మన ఇంట్లో బొగ్గులు ఉంటే ఆ బొగ్గులు తీసుకుని ఆ బొగ్గు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని ఇప్పుడు దాన్ని మూకుడిని మూత పెట్టి మూసేయాలన్నమాట. ఈ పొగంతా కూడా చక్కగా చికెన్కి పట్టుకుని నిజంగా మనము కళ్ళు మూసుకుని ఈ పుల్కాలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ తింటే మనము డాబా రెస్టారెంట్లో ఉండి తింటున్నామా, అక్కడి నుంచి తెచ్చుకుని తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు తయారు చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా డాబా రెస్టారెంట్లో మీరు కొని బయట నుంచి వాళ్ళు ఏ విధమైన ఆయిల్స్ యూస్ చేస్తారో మనకైతే తెలియదు కాబట్టి మనమైతే ఇంట్లో చక్కగా బటరు, వెన్న, నెయ్యి ఇవన్నీ వేసుకుని పిల్లలకి చాలా హెల్తీగా మేము తయారు చేసి పెట్టచ్చు. ఇదండి ఈరోజు నా చికెన్ కీమా రెసిపీ. మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. వేడివేడి అన్నంలో చికెన్ కీమా వేసుకొని తింటే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇది రైస్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లో బాగుంటుంది, అలాగే పుల్కాలో కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో పుల్కా కూడా తయారు చేసి దాంట్లో కూడా ఇది టేస్ట్ చూసామన్నమాట. రైస్లో కూడా బాగుంది, పుల్కాలోకి అంతకంటే అద్భుతంగా ఉంది. నిజంగా డాబా రెస్టారెంట్లో కూర్చుని తింటున్న ఫీలింగ్ కలిగిందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇష్టంగా వండి పెట్టండి. హెల్తీగా
మీ పిల్లలకి తయారు చేయండి. ఈ వేడి కూర మీద కొద్దిగా వెన్న వేసుకుని తింటే అద్భుతంగా ఉంది. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.